హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఒప్పో నిన్న ఇండియాలో ఒప్పో రెనో 6 సిరీస్ అఫీషియల్గా అయితే లాంచ్ చేయడం జరిగింది. వీళ్ళు రెండు ఫోన్స్ అయితే లాంచ్ చేశారు, రెనో 6 5G అండ్ రెనో 6 Pro 5G అని చెప్పేసి. రెనో 6 ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి బేస్ మోడల్ 8GB ర్యామ్ 128GB 30,000 దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ రెనో 6 Pro మనకి ఒకటే మోడల్లో అయితే లాంచ్ చేశారు, 12GB ర్యామ్ 256GB. సో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 40,000 రూపాయలు అయితే పెట్టారనమాట. సో ఆల్రెడీ చాలా మంది యూట్యూబర్స్ దీని గురించి వీడియోస్ అయితే చేస్తుంటారు. ఈ రెండు ఫోన్స్ కూడా మనకి ప్రైస్ అనేది చాలా ఎక్కువైపోయింది. సో వీళ్ళైనంత దూరంగా ఉండండి రెండు ఫోన్స్ అని చెప్పేసి. ఈవెన్ నేను కూడా అయితే అదే చెప్తాను, ప్రైస్ అనేది మనకి చాలా ఎక్కువైపోయింది. బట్ ఇమాజిన్ గైస్, మీరు రెనో 6 Pro మీకు ఒకవేళ 30,000 ప్రైస్ దగ్గర, రెనో 6 మనకి 20,000 ప్రైస్ దగ్గర లాంచ్ చేస్తుంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫోన్స్ని అయితే సజెస్ట్ చేసేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు ఈ ఫోన్స్ని కిల్లర్ డీల్స్ అని అయితే చెప్పేవాళ్ళు అనమాట. సో మనకి ఒప్పో రెనో 6 సిరీస్ మీద ఒప్పో మనకి అదిరిపోయే ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఎంతమంది ఈ ఆఫర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారో నాకైతే ఐడియా లేదు. సో ఈ ఆఫర్స్ అనేవి యూస్ చేసుకుంటే మీకు ఈ రెండు ఫోన్స్ కూడా కొన్ని కిల్లర్ ప్రైసెస్కి అయితే రావడం జరుగుతుంది. నేను ఇంతకుముందు రెనో 5 Pro అయితే కొన్నాను. సో రెనో 5 Pro లాంచ్ చేసి అక్కడ ఒప్పో మనకి ఇలాంటి ఆఫర్స్ కొన్ని ప్రొవైడ్ చేసింది. ఈ ఆఫర్స్ అన్ని యూస్ చేసుకొని నేను రెనో 5 Pro అయితే కొనడం జరిగింది. సో నాకు ఎఫెక్టివ్లీ ఆ ఫోన్ అరౌండ్ 9,000 రూపాయలకి అయితే రావడం జరిగింది. సో అప్పుడు నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా అయితే చేశాను అనమాట రెనో 5 Pro గురించి. అండ్ రెనో 6 Pro సిరీస్ మీద కూడా ఏదైతే మనకి రెనో 6 సిరీస్ మీద కూడా అలాంటి ఆఫర్స్ ఒప్పో అయితే ఈసారి కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ఆఫర్స్ అన్ని యూస్ చేసుకుంటే తప్పకుండా ఈ రెండు ఫోన్స్ కూడా మనకి అద్భుతమైన డీల్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం ఈ ఆఫర్స్ గురించి అయితే నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకవేళ మీరు ఈ ఫోన్స్ కొనాలి అనే ఆలోచనలో ఉన్నట్లయితే వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో గైస్, లేట్ చేయకుండా మనం డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో నేను స్పెసిఫికేషన్స్ గురించి అయితే చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టించాలనుకోవట్లేదు. ఆల్రెడీ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సో నేను క్లియర్గా ఆఫర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండు ఫోన్స్ మీద కూడా వీళ్ళు బ్యాంక్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్లాట్ 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు రెండు ఫోన్స్ మీద కూడా మనకి. సో ఒప్పో రెనో 6 Pro మీద చూసుకున్నట్లయితే 4,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఒప్పో రెనో 6 మీద చూసుకున్నట్లయితే మనకి 3,000 రూపాయలు బ్యాంక్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయో మనకి ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అండ్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్, ఈ మూడింటి మీద మనకి వీళ్ళు ఫ్లాట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. రెనో 6 మీద 3,000 రూపాయలు, రెనో 6 Pro మీద 4,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇది కాకుండా మనకి 3,000 రూపాయలు అడిషనల్ ఎక్స్చేంజ్ వాల్యూ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఎక్స్చేంజ్ వాల్యూ ఏంటంటే మీరు ఓన్లీ ఫర్ ఒప్పో ఫోన్స్కి మాత్రమే వీళ్ళు ఎక్స్చేంజ్ వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు ఏదైనా పాత ఒప్పో ఫోన్ కనుక మీరు ఎక్స్చేంజ్ చేసినట్లయితే మీకు ఇంకొక 3,000 రూపాయలు అడిషనల్గా అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఒప్పో ఫోన్ ఉంటే మాత్రం ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ని అయితే యూస్ చేసుకొని మీకు అడిషనల్గా ఇంకొక 3,000 రూపాయలు తగ్గుతుంది. ఒకవేళ మీ దగ్గర ఒప్పో ఫోన్ లేదు అని అనుకుంటే ఏదైనా ఒక ఒప్పో ఫోన్ని మీరు కొనడానికి అయితే ప్లాన్ చేయండి. బయట మీరు పాత ఒప్పో ఫోన్స్ OLXలో కానీ అలాంటివి ఏదైనా ఒక ఒప్పో ఫోన్ అయితే కొనడానికి అయితే ప్లాన్ చేయండి, తక్కువ రేట్లో వచ్చేది. సో మీరు కొనే ముందే ఆ పర్టికులర్ ఫోన్కి ఎక్స్చేంజ్ వాల్యూ ఎంత వస్తుందని చూసుకొని దానికన్నా తక్కువ రేట్లో ఆ ఫోన్ కొనడానికి అయితే ప్లాన్ చేసుకోండి. సో దట్ మీకు ఇంకొక 3,000 రూపాయలు అడిషనల్గా అయితే డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. సో ఆల్రెడీ మనం ఈ రెండు ఆఫర్స్ కన్సిడర్ చేసుకుంటేనే మనకి ఒప్పో రెనో 6 Pro అరౌండ్ 33,000కి అయితే వస్తుంది. ఒప్పో రెనో 6 చూసుకున్నట్లయితే మనకి 3,000 ప్లస్ 3,000 6,000 పోతే 24,000కి అయితే వస్తుంది. ఇవి కాకుండా మనకి ఇంకొన్ని అడిషనల్ ఆఫర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో వీటి మీద వీళ్ళు అప్ టు 80% మనకి బైబ్యాక్ వాల్యూ అయితే ఇస్తూ ఉన్నారు. సో ఈ బైబ్యాక్ వాల్యూ అనేది చాలా 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 యూస్ఫుల్ అని చెప్తాను. సో ఈ బైబ్యాక్ వాల్యూ కన్సిడర్ చేసుకుంటే మనకి ఒప్పో రెనో 6 Pro అరౌండ్ మనకి 30,000 రూపాయలు బైబ్యాక్ వాల్యూ అయితే వస్తుంది. అండ్ రెనో 6 మనకి అరౌండ్ 25,000 రూపాయలు బైబ్యాక్ వాల్యూ అయితే వస్తుంది అనమాట. సో ఈ బైబ్యాక్ వాల్యూ అంటే ఏంటంటే మీరు ఈ ఫోన్స్ కొన్నాక 3 నెలల నుంచి 12 నెలల లోపు ఒకవేళ మీరు ఈ ఫోన్ మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకొని మీరు వేరే ఏదైనా ఫోన్ కొనుక్కోవాలని అనుకున్నట్లయితే మీకు ఏదైతే నేను చెప్పాను బైబ్యాక్ వాల్యూ అంత వాల్యూ అయితే మీకు పోతుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒప్పో రెనో 6 Pro అయితే కొనుక్కున్నారు. ఒకవేళ మీరు 3 నెలల తర్వాత ఈ రెనో 6 Pro మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకొని వేరే ఏదైనా ఫోన్ కొనుక్కోవాలి అని అనుకుంటే మీకు ఫ్లాట్ 30,000 రూపాయలు ఎక్స్చేంజ్ వాల్యూ అయితే వస్తుందన్నమాట. ఇంతకుముందు నేను రెనో 5 Pro అయితే కొన్నాను. ఆ రెనో 5 Pro నేను ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసి రెనో 6 Pro తీసుకోవాలంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, రెనో 5 Proకి నాకు ఫ్లాట్ 25,500 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది బైబ్యాక్ కింద. సో అంత మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఫోన్ని 3-4 నెలలు వాడి లేకపోతే ఒక 6 నెలలు వాడి తర్వాత వేరే ఏదైనా ఫోన్కి మనకి అప్గ్రేడ్ అవుదాం అని అనుకునే వాళ్ళకి బైబ్యాక్ వాల్యూ ఎక్సలెంట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో నేను ఇంతకుముందు కూడా అయితే పెద్దగా నమ్మలేదు బైబ్యాక్ వాల్యూ గురించి. బట్ ఎప్పుడైతే నేను రెనో 5 Pro కొన్నానో ఆ తర్వాత నాకు ఈ బైబ్యాక్ వాల్యూ గురించి అయితే చాలా మంచి ఒపీనియన్ అయితే వచ్చింది. నాట్ ఓన్లీ ఆ రెనో ఫోన్స్, మీకు ఆ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్న ఏ ఫోన్ మీద అయినా మీరు ఈ బైబ్యాక్ వాల్యూ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. మోస్ట్ ఆఫ్ ది ఫోన్స్ మనకి 30,000 అబోవ్ ప్రైస్ ఉన్న ఫోన్స్లో 90% ఆఫ్ ది ఫోన్స్ మీద మనకి ఈ బైబ్యాక్ వాల్యూ అనేది వర్క్ అవుతుంది. సో మీరు ఏ ఫోన్ అయినా కొనుక్కోవచ్చు 3 నెలల తర్వాత. ఈ రెనో 6 Pro మీరు ఈ బైబ్యాక్ వాల్యూ ఆప్షన్ అయితే యూస్ చేసుకొని, సో ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకుంటే ఈ ఫోన్ మీకు ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుందని అయితే అర్థం అనమాట. అండ్ దాంతోపాటు మనకి ఇంకా కొన్ని ఆఫర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ మనకి
ప్రయారిటీ కస్టమర్ సర్వీస్ అయితే ఉంటుంది, 1 టైం ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ వారంటీ కూడా అయితే ఉంటుంది. సో నేను రెనో 5 Pro కొన్నప్పుడు కూడా ఈ ఆఫర్స్ అన్ని నాకు ప్రొవైడ్ చేశారు. ఒకసారి నా స్క్రీన్ అయితే యాక్సిడెంటల్గా డ్యామేజ్ అయిపోయింది, కింద పడి పగిలిపోయింది అనమాట. సో వాళ్ళే మనకి ఫ్రీగా స్క్రీన్ అయితే రీప్లేస్ చేసి ఇవ్వడం జరిగింది నాకు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. వాళ్ళే మొబైల్ పిక్ చేసుకొని స్క్రీన్ రీప్లేస్ చేసి మళ్ళీ నాకు మొబైల్ అనేది డెలివరీ అయితే చేశారు. 2 డేస్లో అయితే మనకి డెలివరీ అయితే చేశారనమాట. రెనో 6 సిరీస్ కొనుక్కున్న వాళ్ళకి, రెనో సిరీస్ కొనుక్కున్న వాళ్ళకి ప్రయారిటీ కస్టమర్ సర్వీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో పిక్ అండ్ డ్రాప్ ఉంటుంది, 24/7 హాట్లైన్ ఫెసిలిటీ ఉంటుంది. సో ఇలాంటి కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే మనకి ఆ రెనో కస్టమర్స్కి అయితే ఒప్పో అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీంతో పాటు వీళ్ళు ఏదైతే ఒప్పో రెనో TWS ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా, W31 మీద అండ్ ఒప్పో ఎన్కో ఎక్స్ ఈ TWS ఇయర్ ఫోన్స్ మీద 1000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ మనకి ఏదైతే ఒప్పో రెనో వాచ్ ఉంటుంది కదా, ఆ వాచ్ మీద కూడా మనకి 2000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు రెనో 6 సిరీస్ కొనుక్కున్న వాళ్ళకి. సో ఇవన్నీ కూడా మనకి అడిషనల్ డిస్కౌంట్స్, అడిషనల్ ఆఫర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఆఫర్స్ అన్ని కూడా మీరు పక్కన పెట్టినా కానీ ఓన్లీ బ్యాంక్ ఆఫర్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ మాత్రమే కన్సిడర్ చేసుకున్నా కానీ మీకు ఒప్పో రెనో 6 Pro 33,000కి అండ్ ఒప్పో రెనో 6 24,000 రూపాయలకి అయితే వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో కూడా ఈ ఫోన్స్ అనేవి చాలా మంచి ఆప్షన్స్ అని చెప్తాను. సో మీకు ఆ ప్రైస్ రేంజ్లో చూసుకున్నట్లయితే 33,000 రూపాయల ప్రైస్ దగ్గర మీకు అన్ని ఆఫర్స్ అలౌ చేసుకుంటే IQ7 లెజెండ్ కూడా మీకు అరౌండ్ అదే ప్రైస్కి అయితే వస్తుంది. IQ7 లెజెండ్తో కంపేర్ చేసుకుంటే ఒప్పో రెనో 6 Pro మీకు డెఫినెట్గా కెమెరా పరంగా కొద్దిగా బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే రెనో 6 సిరీస్ అనేది మనకి మేజర్గా కెమెరాస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి తీసుకొస్తూ ఉంటారు కాబట్టి మంచి కెమెరా పర్ఫార్మెన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే మనకి డిజైన్ అనేది స్టన్నింగ్ ఉంటుంది, అసలు మీరు వేరే ఏ ఫోన్తో కూడా కంపేర్ అయితే చేయలేరు, అంత మంచి డిజైన్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇది కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంటుంది, మంచి క్వాలిటీ AMOLED డిస్ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ మీకు కొంచెం బెటర్ ఆప్షన్స్ అయితే అవుతాయి. ఆఫ్ కోర్స్ Dimensity 1200 మీకు అదిరిపోయే ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. తప్పకుండా మీరు మంచి పర్ఫార్మెన్స్ కూడా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 33,000 ప్రైస్ దగ్గర సీరియస్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట రెనో 6 Pro మనకి. అండ్ రెనో 6 మనకి 24,000కి అయితే వస్తుంది ఎక్స్చేంజ్ ఆఫర్ అండ్ బ్యాంక్ ఆఫర్ యూస్ చేసుకున్నట్లయితే. సో అది కూడా ఆ ప్రైస్ రేంజ్లో కూడా మనకి చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే మంచి కెమెరా సెటప్ ఉంటుంది, క్వాలిటీ AMOLED స్క్రీన్ ఉంటుంది, 900 ఆ Dimensity 900 ప్రాసెసర్ కూడా మనకి చాలా మంచి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అండ్ మంచి బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ ప్రైస్ రేంజ్లో అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఈ అడిషనల్ ఆఫర్స్ ఏదైతే బైబ్యాక్ వాల్యూ చెప్పానో అండ్ మనకి ప్రయారిటీ కస్టమర్ సర్వీస్, ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ పాలసీ, సో ఇలాంటివన్నీ మీకు అడిషనల్ ఆఫర్స్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ మీరు అవైల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ ఎవరైతే ఈ ఫోన్ కొనుక్కొని 3-4 నెలల తర్వాత మళ్ళీ ఈ ఫోన్ ఎక్స్చేంజ్ చేసి వేరే ఫోన్ కొనాలనుకుంటారు, అలాంటి వాళ్ళకి బైబ్యాక్ వాల్యూ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఈవెన్ మీరు ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ అండ్ బ్యాంక్ ఆఫర్ యూస్ చేసుకొని కొన్నా కానీ ఈ ఫోన్స్ మీకు డీసెంట్ ఆప్షన్స్ అయితే అవుతాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఫుల్ రేట్ కొంటారో 40,000 రూపాయలు 30,000 రూపాయలు పెట్టుకుంటారు, అలాంటి వాళ్ళకైతే నేను ఈ ఫోన్స్ని అస్సలు రికమెండ్ చేయను. ఇప్పుడు నేను చెప్పిన ఆఫర్స్ అని యూస్ చేసుకొని మీరు ఈ ఫోన్ కొన్నట్లయితే చాలా మంచి ఆప్షన్స్ అయితే అవుతాయి. ఇన్ఫాక్ట్ కిల్లర్ డీల్స్ అయితే అవుతాయని చెప్పుకోవచ్చు ఈ రెండు ఫోన్స్ కూడా. అండ్ ఈ ఆఫర్స్ అనేది మనకి మేజర్లీ ఒక 1 మంత్ అయితే రన్ అవ్వచ్చు, ఆ తర్వాత అయితే వీళ్ళు తీసేస్తారనమాట. ఈవెన్ నేను రెనో 5 Pro కొన్నప్పుడు కూడా ఆఫర్స్ అనేవి అరౌండ్ ఒక 1 మంత్ అయితే రన్ చేశారు, ఆ తర్వాత ఈ ఆఫర్స్ అనేవి తీసేశారు. సో ఒకవేళ మీరు ఈ ఫోన్స్ కొనాలి అని అనుకుంటే ఈ 1 మంత్ లోపు కొనడానికి అయితే ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఆఫర్స్ అనేవి మోస్ట్లీ అవైలబుల్ అయితే ఉండకపోవచ్చు అనమాట. బిలీవ్ మీ ఆఫర్స్ అన్నీ కూడా మీకు 100% వర్క్ అవుతాయి. సో అది గైస్ వీడియో అయితే. ఐ హోప్ మీకు వీడియో బాగా నచ్చింది అనుకుంటే, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.